ఉగాది సందర్భంగా మా గేట్కి ఇట్లా తోరణాలు కట్టడం జరిగింది. ఇదే మా ఇల్లు మేడిపల్లిలో G+1. ఒకసారి చూడండి ఎంత మంచిగా కట్టేసామో. దీన్ని కట్టడానికి చాలా సమయం పట్టింది. ఇక్కడ చూడండి, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఇంటికి తోరణాలు కట్టాం. సైడ్కి ఉన్నటువంటి డోర్ కూడా కట్టేశాం. ఇక మా సహస్ర పాప తొండ చేతోడు కూర్చుతున్నది. కుడి చేతోడు కూర్చు. ఫోన్ దొరికితే వాళ్ళు ఏడా వాట్సాప్లో రీల్స్ చూద్దామా, బయటికి పోయి ఆడుకుందామా అని ఉండే. ఇలా పొంగబెట్టి దండలు కుట్టిస్తున్నాం. తెరసేపు వచ్చాగానే చేయి గుంజుతుందట, చేయి గుంజుతుంది. ఫోన్ వస్తే చేయి గుంజలేదు. చప్పుడేవు ఫోన్ చూడమంటే బాగా చూస్తావుగా రీల్స్. ఫోన్ నొక్కితే చేయి గుంజట్లే. ఏమైంది? మళ్ళీ ఏమైంది? సరే, మా ఇంట్లో సేమియాలు రెడీ అయినాయి. చెప్పు ఎట్లున్నాయి? తిను, బుక్క వేడివేడి తిను. ఇక ఫ్రెండ్స్, సేమియాలు. వావ్, సేమియాలు బాగున్నట్టున్నాయి కదా. ఒకసారి టేస్ట్ చేద్దాం. మాకు యూట్యూబ్లో గిట్లే నాటకాలు బాగా చేస్తారు. టేస్ట్ చేసి చెప్పు, ఇది చేసి చెప్పు అని. సరేనే యార్. ఓ, బాగున్నాయి సేమియాలు, స్వీట్ బాగానే. పొద్దున్నే లేచి మావిడి ఇట్లా పూజ చేయడం జరిగింది. చూసిరు కదా, దేవుళ్ళ దగ్గర అన్నీ దీపాలు, కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. కొబ్బరికాయ కూడా కొట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉగాది పచ్చడికి ఏమైనా రెడీ చేస్తున్నావా? ఓకే. ఏం ఉడుకుతున్నట్టుంది కదా. ఇంకేం స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. ఇక మనం ఉగాది పచ్చడి చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఏమేమి వేసినాం అలా జరిసేది? ఏమేలే, కొబ్బరి అండ్ మామిడికాయలు దురుముతున్నది. ఇంకా నెక్స్ట్ ఏమేయాలి? యాపపు, ఇంకా కారం, ఉప్పు, వాటర్, చింతపండు అయితే బెల్లం, చింతపండు. ఈ కొత్త కోడన్లకు అండ్ ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ జనరేషన్ పిల్లలకు తెలియదు. ఈ విధంగా మనం చేస్తాం. చూడుర్రి, మీరు కూడా ఈరోజు ఉగాది పచ్చడి చేసుకొని తినుడ్రి. ఉగాది పచ్చడి అంటే 7 రుచులు. 7 రుచులు అంటే 6 రుచులు అందులో కంపల్సరీ రావాలి. చూసుకోరు. హ్యాపీ ఉగాది అని చెప్పు. హ్యాపీ ఉగాది. వీటిని ఏమంటారు? చెప్పు. కంకణాలు అంటారు. నేర్చుకో, నీకే తెలియదు. నాకు తెలిసిందే. ఇప్పుడు కంకణాలు, గిన్నెలు, ఉగాది అనగానే మనకు మినిమం పులిహోర ఉండాల్సిందే ఫ్రెండ్స్. చూసారు కదా, పులిహోర అనేది చాలా చాలా బాగున్నది. బాగా చేసిరు, కలర్ఫుల్గా ఉంది కదా. దాని తర్వాత వచ్చేసి రైస్ అండ్ వచ్చేసి ఇది కచ్చార్. అంటే ఇప్పుడు మనం ఈ మామిడికాయతో పాటు చారు చేస్తే అది కూడా ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చారు బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక చూస్తే బచ్చాల కోసమని పప్పు అయితే రెడీగా ఉన్నది. సో బచ్చాలు చేసినాక బచ్చాలు అయితే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఉగాది పచ్చడి ఫ్రెండ్స్. తాగినవా? ఫ్రెండ్స్, ఫైనల్గా బచ్చాలు కూడా తింటున్నాం. చూడండి, ఇంకా తిను. ఇగో ఎట్టున్నాయి, నోరేరు చెప్పరాదు. నువ్వు చెప్పు.